సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు మండల ఇంచర్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు అప్పగించిన 41 మందికి ఇంచర్లలోని ఏకో పార్క్ వద్ద ప్రభుత్వ భూమి కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ సిటీ సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మహబూబ్ పార్లమెంట్ సభ్యుల పొరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి పట్టాలను అందజేశారు. అట్లనే ముత్తాపురం నుంచి ఇట్లా పోయే వెహికల్ పసరా దాటంగానే ముత్తాపురం నుంచి గోనెపల్లి నుంచి మళ్ళీ కొంగలమడుగు గోనెపల్లి నుంచి మళ్ళా మహావీరు ఇట్లా 2 చేస్తున్నాం. కాలువపల్లి నుంచి వచ్చే దారి నుంచి డైరెక్ట్ కన్నెపల్లి ఇటు కొత్తూరు ఇటంతా జనాలు ఉండకుండా అటు సైడ్ కొంత ఎక్కువ ఎక్కడెక్కడ లొకేట్ అవుతాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమన్నాం. ఆ ల్యాండ్స్ కూడా పట్టాలు ఎవరు ఉన్నాయి, స్వాస్థ్యంగా ఎవరు ఉంది, పర్మనెంట్గా ఎవరు ఉంది, అవన్నీ కూడా చూస్తాం. మేము ఎప్పుడు కూడా రైతులకు అన్యాయం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. పోయినసారి కూడా యాక్చువల్గా ఒక 60 లక్షల వరకు కేటాయించిన తర్వాత చాలా ఊర్లోళ్ళు వేరే కాడ కూడా దాన్ని చేయడంతో మేము పెట్టిన బౌండరీ కంటే బయట రావడంతో సరే ఎవరి భూమి తీసుకుంటే వాళ్ళకే ఆ వర్క్ ఇచ్చేద్దామని పోయినసారి కూడా వర్క్స్ చాలా వరకు ఇచ్చినాం. ఆ లిస్టు కూడా అధికారులకు ద్వారా కిందికి ఇస్తాం. కాబట్టి నేను ఒకటే ములుగు ప్రాంతానికి అత్యంత గౌరవంగా భక్తుల విశ్వాసాన్ని మనందరి ఇలవేల్పులు సమ్మక్క సారలమ్మగా మనందరం పోయి మొక్కుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ రాజకీయాలు వద్దు. కొంతమంది పూజారులను కాదని చేస్తున్నారని, కొంతమంది ఏదేదో పూజారులు రాసిచ్చిన పత్రం ఉంది మా దగ్గర. ఎండోమెంట్కు వాళ్ళు రాసిర్రు, ఎండోమెంట్ కమిషనర్కు మాకు సమ్మతమే అని. దాన్ని అప్రూవల్ చేసినాక మళ్ళీ అది కలెక్టర్ గారికి వచ్చినాక మేము అక్కడ చిన్నగా ఇంకా ముట్టుకోలే, ఓన్లీ డిపిఆర్లే స్టార్ట్ అయినాయి. కాబట్టి అది జరుగుతుంది. దాని మీద బయట ఏదో కొంతమంది స్టేట్మెంట్ ఇస్తే ఏదో అన్నట్టుగా అది తప్పు. దేవునితో పెట్టుకోవద్దు. మేము కూడా దేవుని భక్తులుగా దేవుని బిడ్డలుగా మనం అందరం ఉన్నాం. దేవుడికి, దేవుడి ప్రతిష్టకు, దేవుడి మీద ఉన్న విశ్వాసానికి, సమ్మక్క సారలక్క మీద ఉన్న విశ్వాసానికి ఎక్కడ భంగం కలిగియం. పూజారుల మనోభావాలను అడుగడుగున వాళ్ళు ఇప్పటి వరకు మాతోటి నేను ఎప్పుడు అక్కడికి పోయినా వాళ్ళని కూర్చోబెట్టి ఇది అవుతుంది, ఇది మీకు ఇష్టమేనా, గిట్టు చేయాలన్నా, ఎంత పొడుగు చేయాలా, ఎంత నేను వాళ్ళు ఇచ్చిన దాంట్లో మొన్న మనకు కొద్దిగా చిన్న గద్దెల మధ్య దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దగ్గరకు వస్తే అది కాదు, కొద్దిగా పెద్దగా పెంచాలంటే కూడా ఇవాళ మళ్ళీ పెద్దగా పెంచితే బాగుంటుందనే ఐడియా కోసం ఇవాళ కూడా మళ్ళీ హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చింది. ఆర్కిటెక్చరు పెద్ద గద్దెలు యథావిధిగా ఉన్నాయి, చిన్న గద్దెల్లో మనం కొంచెం కదిలిచ్చినప్పుడు ఆ మధ్యలో కూడా కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. దేవుని పట్టుకొని గద్దెల చుట్టూ తిరుగుతారు వాళ్ళు పూజారులు దేవుని తెచ్చేటప్పుడు, గద్దెల మీద పెట్టేటప్పుడు. సో అట్లా ఫ్రీగా ఉండాలి అంటే ఒక 3 ఫీట్లో 4 ఫీట్లో పెంచాల్సి వస్తుంది. కాబట్టి పెంచుదామా వద్దా అది కూడా ఇవాళ వాళ్ళ ముందటనే డిస్ప్లే చేస్తుంది. సో ఇట్లా దయచేసి పొలిటికల్గా ఏమన్నా ఉంటే మమ్మల్ని అనండి, లేదా అది పరిపాలనలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కలెక్టర్ ఇండివిజువల్ ఉంటే కలెక్టర్ అనండి. కానీ దేవుడి విషయంలో దీంట్లోకి పెట్టద్దు. దేవుడిది ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి ఉన్న చరిత్ర. ఆ చరిత్రకు మనం ఇంకొక 1000 ఏళ్ళు ఉండేటట్టుగా మన ములుగు ప్రాంతము, అటుగా యునెస్కో అవార్డు వచ్చినటువంటి రామప్ప ఉంది, ఇటు మనకు ఏషియాలో బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ సమ్మక్క సారలమ్మ. హృదయపూర్వక నమస్కారాలు. ములుగు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి అటవీ ప్రాంతం, పేద ప్రజలు ఉన్నటువంటి జిల్లాగా, నియోజకవర్గంగా, రాష్ట్రంలో అత్యధిక తక్కువ ఆదాయం వచ్చే జిల్లాగా కూడా ములుగు జిల్లానే ఉండడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కంపెనీలు కానీ లేదా సంపన్నవంతమైనటువంటి పబ్లిక్ కానీ లేదు, బిజినెస్ దారులు కూడా తక్కువనే. దీంతో మేము ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎంపీ గారు, మా బలరాం నాయక్ గారు, నేను, మా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, మీడియా కూడా చాలా ఫోకస్ చేస్తుంది టూరిజాన్ని. ఆ టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరి ములుగు అంతా కూడా బ్యూటిఫికేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత అడవిని కూడా కాపాడుతున్నాం. ముఖ్యంగా వరల్డ్ హెరిటేజ్గా ఉన్నటువంటి యునెస్కో కూడా మనకు రామప్పకు రావడం జరిగింది. ఏషియాలో బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ కూడా మన సమ్మక్క సారలమ్మ జరుగుతుంది. మన తెలంగాణ జిల్లా రాష్ట్రంలోనే మొట్టమొదట వాటర్ మీద రోప్వే ఉన్నది కూడా మనదే. తర్వాత అందమైనటువంటి మన బొగతా వాటర్ ఫాల్స్ కూడా ములుగు జిల్లాలో ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం కూడా మరి పెద్ద ఎత్తున 100 కిలోమీటర్లు ఉంది. ఈసారి జాతర కూడా మరి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే సందర్భంగా ముఖ్యమంత్రి గారు మరి మాస్టర్ ప్లాన్ తోటి చాలా అద్భుతంగా మరొక 1000 ఏళ్ళు గుర్తుండాలి కట్టడాలనే విధంగా
తల్లుల మీద భక్తులకు పెరుగుతున్నటువంటి ఆ విశ్వాసాలు నమ్మకాలను కాపాడే విధంగా మరింత ముందుకు సాగే విధంగా కూడా మరి మంచి నిర్మాణాలు జరగాలని కూడా వారు ఆదేశించడంతో మరి నేను మా సోదరుడు బలరామన్న కలెక్టర్ గారు అందరము ఒక డిపిఆర్ అనేది తయారు చేస్తూ ఉన్నాం. ఇంకా పూర్తిగా కాలేదు. దాని మీద రకరకాల కాంట్రవర్సీ కొంతమంది చేస్తూ ఉన్నారు. మేము ఏ అడుగు కూడా పూజారులను కాదని ఒక అడుగు కూడా ముందుకెళ్ళాం. మేము పాతది ఏదైతే డిస్ప్లే అయిందో అంటే ఇట్లా ఉంది అనే రూపం చూపించడానికి అది మేము చూసినాం. దాంట్లో మార్పులు అనుకున్నాం. సీఎం గారి దగ్గర పోయినాక సంపూర్ణంగా మారిపోతుంది. అది పూజారులు కూడా వాళ్ళ గోత్రాలు, మా ఆచారాలు, సాంప్రదాయాలు, దేవుళ్ళు సమ్మక్కకి ఏంటిది, సార్లమ్మకి ఎట్లుండాలి, ఇవన్నీ కూడా కూర్చొని తయారు చేస్తూ ఉన్నారు. అది ఈరోజు కూడా కొంతమంది పూజారులతోటి ఫైనల్గా కూర్చొని, అదేవిధంగా ఆర్కిటెక్చర్ కూడా వస్తూ ఉన్నారు, వారందరితో కూర్చొని ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చిన తర్వాత సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి సీఎం గారు, పూజారులు, మేమందరం కూర్చొని ఫైనల్ డిపిఆర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అప్పటిదాకా అనవసరంగా తొందరపడి మాటలు చేస్తే తర్వాత నాలుక గరుచుకునేది వాళ్ళే. కాబట్టి దేవునితో ఎవరు రాజకీయాలు చేయొద్దు. మేమందరం చిత్తశుద్ధితో ఆ దేవుడి బిడ్డలుగా, ఆచారాలు తెలిసిన వ్యక్తులుగా ఎక్కడ కూడా భంగం కలిగకూడదనే చూస్తాం. ఒకరొక రకంగా తీసుకొస్తే ఇంకా ఏంటిది మా మూలము అనేది ఇంకా వెతుకుతున్నాం. అది అట్లా ఇప్పుడు ఏదో 10 రోజుల నుంచి కాలే, 3 నెలల నుంచి జరుగుతుంది. గద్దెల మార్పిడి అనేది కూడా ఓన్లీ మేము చిన్న గద్దెలు కూడా కొన్నేళ్ల క్రితము వాళ్ళ ఆచారం విశ్వాసం ప్రకారం అక్కడికి తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో మొదటి మూలం ఏదైతుందో అక్కడ నుంచి మారదు. మూలం పెట్టింది అయితే మారవు. మెయిన్గా అవన్నీ కూడా ఈరోజు క్లియర్ చేస్తాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ములుగులో కొంత టూరిజం కానీ, ఐటీ కానీ, ఇతర మరి ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజీ ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆర్ గారి హయాంలో ఇక్కడ జంగాలపల్లిలో పేద రైతులకు కొంత భూమి ఇవ్వడం జరిగింది. కొన్ని కల్టివేషన్లో లేని సీఎం గారు, సీతక్క గారు, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ గారు, అదేవిధంగా సురేఖక్క గారు మంత్రివర్యులు అందరు కలిసి రివ్యూ చేసి ఆ రివ్యూను కూడా అక్కడ పూజారులతో చూయించి సాంప్రదాయంగా ఉండేటట్టు పాతకాలం నుంచి, పురాతన కాలం నుంచి సమ్మక్క సారలమ్మకు మొక్కుబడి ఉన్న ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు ఏవుదో అదే విధంగా కానీ దానికి డెవలప్మెంట్ అనేది గ్లోబ్ సిస్టంలా మారాలి. అమ్మవారికి భక్తులు ఎక్కువ మంది అయినరు. ఒక రాష్ట్రం కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న ఒక తెలంగాణే కాదు, ఆంధ్రే కాదు, భారతదేశంలో ఉన్న అన్నీ కూడా స్టేట్ల నుంచి రావడం జరుగుతుంది. గొప్ప జాతర, గొప్ప అమ్మవారి ఆశీస్సులు. కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులకు మొక్కు కొరకు ఏ విధంగా చేస్తే పబ్లిక్ ఎక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది గ్లోబ్ సిస్టంగా మార్చాలనే ఉద్దేశం తప్ప దానికి వేరే ఉద్దేశం ఏం లేదు. దానితో పాటు నేను అక్కగారికి కోరేది, సీఎం గారికి కోరేది, అక్కడ ఒక 40 బెడ్ 30 బెడ్ హాస్పిటల్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. కలెక్టర్ గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్గా చూసుకొని సీతక్క గారు ఈ మధ్యకాలం కాదు, దాదాపు ములుగు నియోజకవర్గంలో ఉంటూ ఇంత డెవలప్ చేసిన మంత్రివర్యులకు నేను స్టేట్లో కూడా ఎవరికి చూడడం లేదు. వాళ్ళు ఏదైనా ఇక్కడ కూడా పెద్ద ప్రాజెక్ట్ వచ్చినాయి. మోడిగుంట వచ్చింది, గిరిజన యూనివర్సిటీ వచ్చింది, టూరిజం వచ్చింది, అన్నీ కూడా ఇక్కడ ఒక గ్లోబ్ సిస్టమ్. టూరిజంలో కూడా రామప్పకు కూడా టూరిజం డబ్బులు వచ్చినాయి. కాబట్టి తాడవాయి టు పసరా రోడ్లు కూడా వెడల్పు చేసినాం. ఎన్నో సమస్యల మీద ఇక్కడ తాడవాయి టు పసరా కానీ, పసరా టు గుండాల కానీ అన్ని విధాలంగా కూడా డెవలప్ చేస్తున్నాం ములుగు ప్రాంతంలో. కాబట్టి చక్కటిగా ములుగు ఒక జిల్లా అనేది మాత్రం, మున్సిపాలిటీ అనేది కూడా పేరు వచ్చే విధంగా గౌరవనీయుల మంత్రివర్యులు కష్టపడుతున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులు, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా, కలెక్టర్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. చేసి కొంత ల్యాండ్ను వాళ్ళకి ఇస్తూ పట్టాలు ఇవ్వడం జరిగింది. భూములు ఇచ్చినటువంటి వాళ్లకు ఎవరైతే ఉన్నారో రిటర్న్గా మరి ఒక 20 గుంటలు, కొంతమందికి ఎకరం కూడా ఉంది సార్ ఇవ్వడం, రిటర్న్ ఎంత ఇచ్చి 20 గుంటలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయిల్ ఫామ్ వచ్చింది కాబట్టి అక్కడే టూరిజం విలేజ్ కూడా నిర్మాణం అవుతుంది. అక్కడే యంగ్ ఇండియా స్కూల్ కూడా అవుతుంది. అదంతా చాలా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియా. కాబట్టి అక్కడ పిల్లలకు కూడా వాళ్ళ పిల్లల లిస్టు కూడా తీసుకున్నాం. వాళ్ళకి అందులో జాబ్స్ ఇప్పిస్తాం. తర్వాత ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లులు ఇస్తామని కూడా చేయడం జరిగింది. హైవే కాబట్టి కొంత వాళ్ళ ల్యాండ్స్ మనం అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఇది మనకు చాలా హార్డ్ కోర్ ఏరియా. అక్కడ మన
ఫారెస్ట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ విలేజ్ కూడా పార్క్ కూడా కడుతున్నారు. విలేజ్ పార్కును కూడా చాలా అద్భుతంగా ఉంది. సో కొంత రైతులకు బాధ అనిపించినప్పటికీ వాళ్ళని ఒప్పించి మెప్పించి దాదాపు 3-4 మంత్స్ నుంచి వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళకు కొంత అదే ల్యాండ్లో కొంత ల్యాండ్స్ ఇచ్చి తర్వాత ఆయిల్ ఫామ్ కొంత తర్వాత ఇటు టూరిజం విలేజ్లకు కొంత ఇట్లా తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళకు మళ్ళీ రిటర్న్గా కూడా వాళ్ళకి కేటాయించిన పట్టాలు అంతకుముందు దాన్ని అంటే ఎవరి స్థలం ఎక్కడ అనేది తెలియలే. ఇప్పుడు స్థలాలు మార్కింగ్ చేసినాం. తర్వాత ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేసి ల్యాండ్ ఇస్తాం. దాంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఆయిల్ ఫామ్ కూడా మొత్తం సబ్సిడీ కిందనే పెట్టించి అక్కడ అమ్ముకునేటట్టు కూడా చేయడం జరుగుతుంది. దీన్ని ఈరోజు ఇక్కడ మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది పట్టాలు.